నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2026 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సమస్యలను పరిష్కరించుకునేందుకు పీఆర్జీఎస్ ను వినియోగించుకోండి. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పిలుపు. ది చెన్నై షాపింగ్ మాల్ కు కొనుగోలుదారుల తాకిడి. అద్భుతమైన ఆఫర్లతో నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నామన్న నిర్వాహకులు. బీచ్ రోడ్లోని విక్టోరియట్ సీ స్తూపం వద్ద కార్గిల్ వీరులకు ఘన నివాళి. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నేవీ అధికారులు. పోలవరం ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి పోలవరం రాష్ట్రానికి 2 కళ్ళని సీఎం అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, కొత్తగా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 28 లక్షల మందికి త్రాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా విహంగ వీక్షణం ద్వారా సీఎం ప్రాజెక్టును పర్యవేక్షించారు. తరువాత హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును నిశితంగా పరిశీలించారు. పోలవరం గ్యాప్ 1, గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్ట్ రోడ్డు మార్గం గుండా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ భవిష్యత్ నిర్మాణ షెడ్యూల్ను విడుదల చేశారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్గా తయారవుతుందని సీఎం స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశామన్న సీఎం, గొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదని వెల్లడించారు. వెలుగొండ ఇరిగేషన్ కు కూడా నీళ్లిచ్చే పరిస్థితి వస్తుందన్నారు. అలాగే విశాఖకు నీటిని తరలిస్తే ఉత్తరాంధ్ర ప్రజల సుజల స్రవంతి వంశధారకు కూడా వెళుతుందన్నారు. పోలవరం పూర్తి చేయగలిగితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. 72% పనులు పూర్తి చేశామని, 28 సార్లు క్షేత్రస్థాయి పరిశీలన చేశానని గుర్తు చేశారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారైపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది. బాధేస్తుంది చెప్పాలంటే, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాను. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకుని మళ్ళా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు, మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తామంటే, ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా ఆర్గ్యూ చేసి ఎట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే అని ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు.
పోలవరం ఎత్తుపై స్పష్టమైన కార్యాచరణను అధికారులకు సీఎం సూచించారు. రెండో దశను కూడా త్వరగా పూర్తి చేయాలని, నదుల అనుసంధాన దిశగా కార్యాచరణ చేపట్టాలని కేంద్రాన్ని తాము కోరుతామన్నారు. ఈ పర్యటనలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఒక గోల్డెన్ డేగా పరిగణిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరిష్కార వేదికలో ప్రజా సమస్యలను ఆయన దగ్గరుండి పరిష్కరిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వినతులు స్వీకరిస్తున్నారు. వచ్చిన సమస్యలను ఒక నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్జీదారులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇకపై వినతులను ప్రతి సోమవారమే కాకుండా ప్రతిరోజు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో స్వీకరిస్తామని కమిషనర్ సంపత్ కుమార్ మీడియాకు తెలిపారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కూడా వినతులు స్వీకరిస్తామని, తాను అందుబాటులో లేని సమయంలో అదనపు కమిషనర్లు ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్స్ సంబంధించిన కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల మేరకు ప్రతి సోమవారాన్ని గ్రీవెన్స్ పరంగా ఒక గోల్డెన్ డే, మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసి గ్రీవెన్సెస్కి సంబంధించినటువంటి ప్రదేశాల్లో వారికి సౌకర్యాల్ని పూర్తిగా కల్పించడం, అదేవిధంగా అటు వృద్ధులకి, అదేవిధంగా హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మధ్య మధ్యలో వెళ్ళి వారికి సంబంధించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. సోమవారమే కాకుండా ప్రతిరోజు కూడా మన జీవీఎంసీ ఆఫీస్లో ఒక 5 ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లన్నింటినీ కూడా వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వారి యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకున్నా సరే ఆ కౌంటర్లు పనిచేస్తాయి. అదేవిధంగా రోజు సాయంకాలం నేను అందుబాటులో ఉన్నట్లయితే 5 నుంచి 6 గంటల వరకు రోజు కూడా నేను అందుబాటులో ఉన్న రోజుల్లో నేను తీసుకుంటున్నాను గ్రీవెన్సెస్ అన్ని. అట్లే నేను లేని సమక్షంలో మా అడిషనల్ కమిషనర్ జనరల్ ఉంటారు, ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులన్నిటిని స్వీకరించడం జరుగుతుంది. ది చెన్నై షాపింగ్ మాల్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. డాబా గార్డెన్స్ లో నూతనంగా నెలకొల్పిన షోరూమ్ లో అద్భుతమైన కలెక్షన్ వినియోగదారులను కట్టిపడేస్తుంది. విస్తృత శ్రేణిలో వస్త్రాలు నమ్మకమైన ధరలకే అందించడంతో వినియోగదారులు ది చెన్నై షాపింగ్ మాల్ కు క్యూ కడుతున్నారు. ది చెన్నై షాపింగ్ మాల్ పేరే ఓ బ్రాండ్. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొన్న ఈ మాల్ విశాఖ డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్లో ఇటీవలే ప్రారంభమైంది. 99 రూపాయల నుండి ఇక్కడ వస్త్ర శ్రేణి ప్రారంభమవుతుంది. డైలీ వేర్ శారీస్, ఫ్యాన్సీ, కేటలాగ్, హ్యాండ్లూమ్ శారీస్, ఇమిటేషన్ జ్యువెలరీ, వెస్ట్రన్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, పట్టు, డిజైనర్, హాఫ్ శారీస్, కిడ్స్ వేర్, మెన్స్ రెడీమేడ్స్, ఎథ్నిక్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఇలా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ది చెన్నై షాపింగ్ మాల్ నిలుస్తోంది. అద్భుతమైన ఆఫర్లు, నాణ్యమైన వస్త్రాలు, వందలాది వెరైటీలు, డిజైన్లు విశాలమైన ప్రాంగణంలోని 4 అంతస్తుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. కొనుగోలుదారుల తాకిడితో షాపింగ్ మాల్ సందడిగా మారింది. విశాఖ వచ్చిన ది చెన్నై షాపింగ్ మాల్లో నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలకే లభ్యమవుతున్నాయని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్షన్ అద్భుతంగా ఉందని చెప్పారు. ఫెస్టివ్ సీజన్, వెడ్డింగ్ సీజన్, ఇలా ఎలాంటి సందర్భానికైనా సరిపడే వస్త్రాలు వైడ్ రేంజ్లో ఉన్నాయని, షాపింగ్ కొత్త అనుభూతినిస్తోందని అంటున్నారు. నళిని, నేను ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాము. ప్రైసెస్ అన్నీ చాలా బాగున్నాయి, షాపింగ్ కూడా బాగుంది. కొత్తగా పెట్టారు కదా విశాఖపట్నంలో, ఎలా ఉందో ఏంటని చూసొద్దామని వచ్చాం. ప్రైస్ ఓకే, బాగుంది. ప్రైసెస్ కూడా బాగున్నాయి, శారీస్ కూడా, కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. బిలో 500, బిలో 300, బిలో కూడా ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్ బాగానే ఉంది అంటారు. Hi, how are you?
నేను ఇప్పుడు వచ్చి విజిట్ చేసింది చెన్నై షాపింగ్ మాల్. ఎక్కడ అంటే డాబా గార్డెన్స్ వైజాగ్లో అనమాట. చెన్నై షాపింగ్ మాల్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నిన్న ఓపెన్ అయింది, నేను ఈరోజు విజిట్ చేశాను. ఎక్సలెంట్గా ఉన్నాయి ఆఫర్స్ అన్నీ. ఈ ఇయర్ మన వైజాగ్లో కొత్త షాపింగ్ మాల్ ఏంటి అంటే చెన్నై షాపింగ్ మాల్. ఫస్ట్ టైం వైజాగ్లో చెన్నై నుండి డైరెక్ట్గా షాపింగ్ మాల్ వచ్చింది. బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. వన్+ ఆఫర్స్ అయితే కానీ, అలాగే కుర్తాసు చాలా బాగున్నాయి. వైజాగ్లో ది బెస్ట్ షాపింగ్ మాల్ అయితే అవుతుంది పండగ సీజన్లోన. చాలా జనం కూడా బాగా ఫ్లోటింగ్ అయ్యి ఉన్నారు. బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 షాపింగ్ మాల్ అంటే అవుతుంది వైజాగ్లో. బాగుందండి, చాలా బాగున్నాయి. బట్ట అంతా బాగున్నది, బట్ట క్వాలిటీ అంతా బాగుందండి. ధరల పర్వాలేదు, మోడల్స్ అన్నీ ఉన్నాయి. బాగున్నాయి శారీలు, మోడల్, తర్వాత కలర్స్, బట్ట అంతా బాగుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యత, మన్నిక ఉన్న వస్త్రాలను మార్కెట్లో పోటీ ధరలకు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు జనార్దన్ రెడ్డి అన్నారు. ఇటీవలే ఏపీలో 6 స్టోర్లు ప్రారంభించామని, విశాఖలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కొనుగోలుదారులు తమ మాల్లో షాపింగ్ చేసి ఎంతో సంతృప్తిగా వెళ్తున్నారని అన్నారు. విశాఖపట్నంలో చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ డాబా గార్డెన్లో నిన్న ప్రారంభించినాం. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. నేను ఇక్కడ ఈ స్టోర్ ఇన్ఛార్జ్ను, మేనేజర్ని, జనార్దన్ రెడ్డి నా పేరు. ఆంధ్రప్రదేశ్లో ఈ మంత్లోనే 6 స్టోర్లు ఓపెన్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆఫర్లతోటి కస్టమర్లకు భరించగలిగేటువంటి ధరలలో, రేట్లలో వాళ్ళకు అందించడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఎక్కువ వెరైటీలతోటి, తక్కువ ధరలతోటి, మన్నిక కలిగినటువంటి వస్త్రాలను అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం. మంచి రెస్పాన్స్ ఉంది. కస్టమరు స్వయంగా మా దగ్గరికి వచ్చి మీ దగ్గర రేట్ రీజనబుల్ ఉన్నాయండి, వెరైటీ బాగుంది, తక్కువ ధరలకు ఇస్తున్నారు, ఎప్పుడు ఇలాగే ఉంటావా, ఇదే ధరలకు అమ్ముతారా అని వాళ్ళు అడుగుతున్నది. మా దగ్గర 365 డేస్ ఇదే ధరలు ఉంటాయి, ఇదే ఆఫర్స్ కొనసాగుతాయి. కస్టమర్స్ ఆదా డబ్బులకి ఎవరు ఉట్టిగా రావు, డబ్బులు ఎవరికి ఊరుగా రావు. ఎందుకంటే వాళ్ళకు నాణ్యమైనటువంటి క్వాలిటీని ఇచ్చి తక్కువ ధరలకు ఇస్తే మళ్ళీ కస్టమరు ఇక్కడే షాపింగ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు 6 రాష్ట్రాల్లో మా బ్రాంచులు ఉన్నాయి. 6 రాష్ట్రాల్లో 122 బ్రాంచులు మా దగ్గర ఉన్నాయి. ఎందుకు ఈ తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నామంటే, మేము ఒక డిజైన్ తీసుకున్నామంటే ఆ వీవర్ దగ్గర ఉన్నటువంటి ఆ శారీస్ని మొత్తం తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రేటుకు మార్కెట్ 20%, 30% వాళ్ళ దగ్గర తక్కువ తీసుకొని అదే 20-30% కస్టమర్కు అందించే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అనతి కాలంలోనే కస్టమర్కు అభిమానాన్ని చూడగలిగాం. రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఇదే ధరతో ఇంకా ప్రతిరోజు మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు స్టాక్ మారుతుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు కొత్త స్టాక్ పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కొత్త వెరైటీని ఇస్తూ కస్టమర్లకు చేరువచ్చి కస్టమర్కు ఈ విశాఖ నగరానికి కావాల్సినటువంటి వెరైటీలు అందించే విధంగా మేము పోటీ పడుతున్నాం. డాబా గార్డెన్స్లోని ఇది చెన్నై షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచంలా ఉంది. ఊహించని ధరలకు నాణ్యమైన వస్త్రాలను కొనుగోలుదారులు సొంతం చేసుకుంటున్నారు. బీచ్ రోడ్లోని నోవోటెల్లో నిర్వహిస్తున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ కు వినియోగదారుల నుండి అనూహ్య స్పందన వస్తుంది. స్టైల్, లగ్జరీ, ఫ్యాషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. దేశం నలుమూలల నుండి వచ్చిన డిజైనర్లు రూపొందించిన ప్రీమియం కలెక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. విశాఖ బీచ్ రోడ్లోని నోవోటెల్ వేదికగా 16-17 తేదీల్లో నిర్వహిస్తున్న హై లైఫ్ ఎగ్జిబిషన్లో సరికొత్త కలెక్షన్ వినియోగదారులను మంత్రముగ్ధులను చేస్తోంది. బ్రైడల్ ఫ్యాషన్, వెడ్డింగ్, ఫెస్టివ్ కలెక్షన్, హోమ్ డెకార్, జ్యువెలరీ, ఇలా ఒకటేమిటి, హై లైఫ్ ఎగ్జిబిషన్ 2 రోజుల ఫ్యాషన్ పండుగగా మారిపోయింది. దేశం నలుమూలల నుండి వచ్చిన డిజైనర్లు ఏర్పాటు చేసిన సుమారు 100 స్టాల్స్లో డిజైనర్ కలెక్షన్ ఫ్యాషన్ లవర్స్ను ఆకట్టుకునేలా ఉంది. ప్రతి స్టాల్లో ఉంచిన ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దేనికదే ప్రత్యేకతను చాటుకుంటోంది.
దేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన హైలైఫ్ ఎగ్జిబిషన్లో ఈ ఏడాది కలెక్షన్ అద్భుతంగా ఉందని కొనుగోలుదారులు అంటున్నారు. డిఫరెంట్ డిజైన్స్తో వెడ్డింగ్, ఫెస్టివ్ కలెక్షన్ ఆకట్టుకుంటోందని చెప్పారు. జ్యువెలరీ, హోమ్ డెకార్ ప్రత్యేకంగా ఉందన్నారు. తమ స్టాల్స్లో ఉంచిన డిజైనర్ వేర్కు మంచి స్పందన వస్తోందని ఆయా రాష్ట్రాల నుండి వచ్చిన నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల హైలైఫ్ ఎగ్జిబిషన్ను సందర్శించాలని కోరారు. నా పేరైతే మౌనిక. మేమిద్దరం ఫ్రమ్ వైజాగ్. అండ్ ఇక్కడ నోవటల్లో జరుగుతున్న ఇంత మంచి కాన్సెప్ట్ లైక్ చాలా బాగుంది. ఇక్కడైతే మనకి ఫ్రమ్ లైక్ సారీస్ కానీ అండ్ జ్యువెలరీ కానీ చాలా బాగుంది. అండ్ కమింగ్ పెళ్ళిళ్ళ సీజన్కి అయితే మనకి బాగా సెట్ అవుతుంది. నా పేరు మురాల ఖుషి. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ చాలా బాగున్నాయి. మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. యా, ఇలా హైలైఫ్ ఎగ్జిబిషన్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ద మోస్ట్ పాపులర్. సో ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేసుకుంటే ద బెస్ట్ కలెక్షన్ ఉంది ఇక్కడ. వైజాగ్లో జరగడం అనేది చాలా బాగుందన్నమాట. నా పేరు సింధు అండి. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఎవ్రీ ఇయర్ దిస్ హైలైఫ్ ఎగ్జిబిషన్ చాలా బాగా అవుతుంది. అండ్ ఈసారి మాత్రం కలెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. లార్జ్ వెరైటీస్, మల్టిపుల్ ప్లేసెస్ నుంచి కలెక్షన్ పెట్టారు. అమేజింగ్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే కొత్త కలెక్షన్ పెడుతూ ఉంటే ఐ థింక్ మోర్ పీపుల్ విల్ బి ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు నిఖిత. హాయ్ వైజాగ్. సో ఈరోజైతే మేము నోవోటెల్ హైలైఫ్ ఎగ్జిబిషన్కి అయితే విజిట్ చేసాము. ఇక్కడైతే కలెక్షన్ సూపర్గా ఉంది. నిజంగా బ్రైడల్ కలెక్షన్, నార్మల్ కలెక్షన్ మీకైతే నిజంగా నచ్చుతుంది. 16th and 17th ఇక్కడైతే కండక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా విజిట్ చేయండి, మీకైతే మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. Hi, I'm from Vivan Creation and our company is from New Delhi. We are specialized into ivory clothes, something like these ones. This thing is made up of ivory, and response is really nice. Customers are really nice. We always participate in High Life exhibition and we are very happy with the High Life exhibition. Vizag people are really nice. They are very nice customers, good buyers, and every time we get a good response from the Vizag customers. So we are very happy. Everyone, I'm Nikita from Team Aurat. So we are from Calcutta and we are known for our handwork and pure fabrics. And we are doing highlight from many years. The response is super nice. Lot of exciting collections. And you can just come down. Even we have got a lot of new collection for you guys to take around. Thank you so much. నోవోటెల్ హోటల్లో గ్యాలక్సీ ఆఫ్ కలెక్షన్గా హైలైఫ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు డొమినిక్ తెలిపారు. వెడ్డింగ్, ఫెస్టివ్ సీజన్లకు సంబంధించి అద్భుతమైన కలెక్షన్ తీసుకొచ్చామని అన్నారు. జ్యువెలరీ, డెకార్, ఫ్యాషన్, లగ్జరీ అన్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని నగరవాసులు ఆదరించాలని కోరారు. Good morning, Andariki Namaskaram. This is Dominic from High Life Exhibition. Well, we are back in Vizag with a galaxy of designers who are showcasing the latest collection of wedding season and beyond. Shadi ka season hai, also the NRI season. So most of the designers shadi ka jo bridal collection se leke, real jewelry se leke, everything under one roof, whether the day-to-day wear, party wear, festival season is coming up, New Year is coming up, also matching accessories like shoes, bags. We also have a handbag collection of artifacts, gifting solutions. So everything under one roof for a shoppers. So we have over 150 designers from across the country showcasing this edition, right from Delhi, Bombay, Calcutta, Jaipur, everywhere. So we invite all the fashion enthusiasts to come and experience this trending showcase happening for 2 days here, 16 and 17, Novotel, Varun Beach. Thank you so much. సరికొత్త ట్రెండీ కలెక్షన్కు హైలైఫ్ ఎగ్జిబిషన్ వేదికగా నిలిచింది. ఫైనెస్ట్ డిజైనర్స్ రూపొందించిన వస్త్ర సోయగాలు మైమరిపిస్తున్నాయి. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు నేవీ అధికారులు ఘన నివాళులు అర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా జిల్లా యంత్రాంగం, నేవీ అధికారులు బీచ్ రోడ్లోని వార్ మెమోరియల్ స్తూపం వద్ద కార్గిల్ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. నేవీ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు హాజరై యుద్ధ వీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.
నేవీ అధికారులు తమ సెల్యూట్ను సంతక రూపంలో అక్కడున్న పుస్తకంలో పొందుపరిచారు. ఆకేపాలెంలోని పోర్ట్ ఇండోర్ స్టేడియంలో 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. 8 రాష్ట్రాల నుండి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కరాటే డూ అసోసియేషన్ చైర్మన్ సినీ నటుడు సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ మేకల లక్ష్మీప్రసాద్, పారిశ్రామికవేత్త బొత్స సురేష్లు అతిథులుగా హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం ఎంతో అవసరమని సుమన్ అన్నారు. ఆత్మరక్షణకే కాకుండా శారీరక దృఢత్వానికి కూడా మార్షల్ ఆర్ట్స్ దోహదపడతాయని చెప్పారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ లో విజేతగా ఏపీ నిలిచింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. సెక్స్ ఇలా రేప్ ఆ విధంగా అవన్నీ పోవాలి. గవర్నమెంట్ మీద సెంటర్ మీద మన ఆధారపడకుండా మన పిల్లల్ని మనం చూసుకోవాలి. అలాగే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మనం అన్ని కాపాడుకోవాలి. సో మార్షల్ ఆర్ట్ నాట్ ఓన్లీ దట్, హెల్త్ వైజ్ కూడా వెరీ గుడ్. టోటల్గా ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేస్తుంది. ఫిట్గా ఉంటాం, మెంటలీ ఫిట్, ఫిజికలీ ఫిట్ అండ్ చాలా డిసిప్లిన్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తుందండి. స్కూల్ కాలేజ్ ఏదైతే నేర్పించలేని కొన్ని విషయాలు మార్షల్ ఆర్ట్ నేర్పిస్తుంది. నేను నేర్చుకుంది నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ అది. లైఫ్లో అందరికీ అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఇప్పుడు తెలియదు, తర్వాత తల్లిదండ్రులు లేనప్పుడు ఒంటరిగా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, ఎలా ఫేస్ చేయాలంటారు. అందుకే చిన్న వయసు నుంచి ఇది నేర్చుకుంటే స్ట్రాంగ్ విల్ పవర్ వస్తుంది అంటారు. లెట్ us all be united. వన్ మోర్ థింగ్, దీంట్లో ఏంటంటే దెర్ ఇస్ నో కమ్యూనిటీ, నో క్యాస్ట్, నో క్రీడ్ అండి. అదంతా మేము చూడం, ఆల్ ఆఫ్ వన్, వీఆర్ ఆల్ టుగెదర్. సో మెయిన్ డ్రైవ్ కూడా అదే డ్రైవ్ అనమాట. సో వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను వన్స్ అగైన్. ప్రసాద్ గారు వీళ్ళందరూ మార్నింగ్ వచ్చి ఇనాగ్రేట్ చేశారండి. ఈ యొక్క టోర్నమెంట్లో ఒక సీనియర్ కరాటే మాస్టర్ మేకల విజయసారథి గారని విజయవాడ వాస్తవ్యులు, ఆయన కరాటే మీద అండ్ స్పోర్ట్స్ మీద ఒక బుక్స్ కూడా డిసిప్లైన్గా స్పోర్ట్స్ అనేది మనిషికి ఎంత డిసిప్లిన్ నేర్పిస్తుంది అనే దాని మీద అన్ని స్పోర్ట్స్ని తీసుకొని మార్షల్ ఆర్ట్స్ ఆయన నేర్చుకున్నప్పటికీ రిమైనింగ్ అన్ని స్పోర్ట్స్ గురించి కలిపి 25 years బ్యాక్ ఆయన ఒక బుక్ రచించారండి. ఆ బుక్ని ఈరోజు మార్నింగ్ కూడా మనం లాంచ్ చేస్తాం. ఈవినింగ్ కూడా మన చైర్మన్ గారు సుమన్ గారి చేతి మీద కూడా మరొకసారి అది రిలీజ్ చేస్తాం సార్. అది 25 years బ్యాక్ ఆయన రాస్తుంది. సో ఈ యొక్క ఛాంపియన్షిప్కి మాకు ఎంత స్పాన్సర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటున్నటువంటి మన లక్ష్మీప్రసాద్ గారు కానీ, బొత్స సురేష్ గారు కానీ, అంగారాం గారు కానీ. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నెలకంటు మోగింది. ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి సన్నిధిలో నెలకంటు పెట్టే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధనుర్మాస ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవ ప్రాశస్త్యాన్ని ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాలాచార్యులు వివరించారు. ఈ నెల 31 నుండి వచ్చే నెల 17వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో పగల్పత్ ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి, దారోత్సవం, కనుమ పండుగలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ పాడ్యమి సోమవారం ఆర్ద్ర నక్షత్రం డిసెంబర్ 16వ తారీఖు ఈనాడు 3 గంటలకు సుప్రభాతం ఆరంభమైంది. సుప్రభాతమైన తర్వాత ఆరాధనమైంది. ఆరాధనమైన తర్వాత ఆస్థాన మండపంలోకి స్వామివారు వేంచేసి ధనుర్మాసం ఆరంభం ప్రయుక్తమైనటువంటి తిరుప్పావి సేవాకాలం అయిన తర్వాత అమ్మవారి సేవ అయిన తర్వాత
వైలారగింపు ముద్గాన నివేదనం అంట. ఆ సమయంలో 6:35 ధనుస్సంక్రమణ ప్రవేశం. ఆ సమయంలో నెలగంట పెట్టడం అంటాం. దీనిని నెలగంట పెట్టడం, ధనుర్మాసారంభం అంటాం. ఈ నెలగంట పెట్టడం అంటే, నెలగంట అంటే నెల రోజులు జరిగేటువంటి వ్రతానికి మీరందరూ రండి అని ఆహ్వానించడం అనమాట. ఈ కార్యక్రమం జరిగింది. అయిన తర్వాత రాజభోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధుల్లో నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 8 గంటలకి సర్వదర్శనం ఆరంభమైంది. ఈనాడు ధనుప్రవేశం సందర్భంగా సహస్రనామార్చనం కానీ, ఆర్జిత గరుడ సేవ కానీ నిలుపుదల చేయబడతాయి. 9:30 గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది. నిత్య కళ్యాణంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అయితే భక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈనాటి నుంచి అంటే డిసెంబర్ 16 నుంచి జనవరి 17వ తారీఖు వరకు సుప్రభాత సేవ కానీ, ఉదయం ఆరాధన సేవ కానీ టికెట్లు రద్దు చేయబడతాయి. భక్తుల భాగస్వామ్యానికి అవకాశం లేదు. ఎన్ఏడి బుచ్చిరాజపాలెం జయప్రకాష్ నగర్లోని ఎరుషలేము ప్రార్థనా మందిరంలో సండే స్కూల్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. సంఘ కాపరి సిస్టర్ పిఎస్ ఏంజల్ బ్లెస్సీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకతో సందడి నెలకొంది. సండే స్కూల్ పిల్లలు సంవత్సరమంతా నేర్చుకున్న మెమోరీ వర్సెస్ ను చెప్పారు. పాటలను పాడి కోరియోగ్రఫీ ప్రదర్శించారు. ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్లో చెప్పిన మాటలను పిల్లలందరూ గ్రహించి భయభక్తులతో ఉండాలని బ్లెస్సీ అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్స్, పిల్లలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ చలానా విషయంలో ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో నగరానికి చెందిన ఆటో డ్రైవర్లు బీజేపీ శాసనసభ పక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేలను కలిసి ఈ చలానా సమస్యను పరిష్కరించాలని కోరామని వామనమూర్తి తెలిపారు. అయితే గతంలో 100 రూపాయలు ఉండే ఈ చలానా తాజాగా ఆటోకు 1035 రూపాయలు వేస్తున్నారని, దీంట్లో 30% అయినా తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంత భారాలు ఆటో డ్రైవర్లపై వేస్తున్నారని, వాటిని ప్రభుత్వం తగ్గించాలని కోరారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి పథకం కింద ఆటోలు, టాటా మేజిక్ వ్యాన్లు, జీపులు, కారులు లాంటివి తీసుకొని ప్రైవేటు వ్యక్తులకి అద్దెలకు ఇచ్చుకొని ఆటోల్లో ప్యాసింజర్లు నడుపుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నటువంటి ఈ డ్రైవర్లు అనారోగ్యం వచ్చి మంచాన పడినా, ప్రమాదం వచ్చి మరణించిన కుటుంబం రోడ్డును పడతా ఉంది. అందువల్ల ఇవాళ విశాఖపట్నంలో బీజేపీ ఎమ్మెల్యే గారు గౌరవ విష్ణుకుమార్ రాజు గారికి వినతిపత్రం ఇచ్చాం. ఈ వినతిపత్రంలో అతి ముఖ్యమైనటువంటి డిమాండ్లు: ఒకటి, డ్రైవర్లందరికీ పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, 100 రూపాయలు ఉన్న జరిమాను 1000 రూపాయలకి పెంచే జీవో నెంబరు 2131 రద్దు చేయాలని చెప్పి, అలాగే గత 5-6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పోలీస్, ఆర్టీఓ ఈ చలానాలు ఉన్నాయి, అవన్నీ కూడా 30% నిధులు ఫైన్తో రద్దు చేసి
ఈ డ్రైవర్లకి బతుకు రక్షణ కల్పించాలని వాళ్ళ ఎమ్మెల్యే గారిని కలిసాం, వినతిపత్రం ఇచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించారు. రేపు రాబోయే ఫిబ్రవరి నెలలో జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో ఈ డ్రైవర్ల యొక్క సమస్యలని ప్రస్తావనకు తెచ్చి వారి యొక్క సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు ఎమ్మెల్యే గారికి ఆటో అండ్ మోటార్ కార్మికుల తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియూస్ తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం ఇక్కడ ఈ పీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రతి సోమవారం అర్జీదారులు వినతులు సమర్పిస్తున్నారు. ఏ సమస్యకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సెల్లార్లో ఒక ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ నమోదైన ప్రతి దరఖాస్తును వీఎంఆర్డీఏ చైర్మన్ కు సమర్పిస్తున్నారు. ప్రతి అర్జీదారుడు సమస్య సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని జిల్లా ఇన్ఛార్జ్ జడ్జ్ నాగేశ్వరరావు అన్నారు. ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో 4 జిల్లాల న్యాయమూర్తుల శిక్షణ కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ ట్రైనర్ నాగినాథ్ జైన్, నీనా కేర్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ చైర్మన్ జి గోపి తదితరుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కేసుల సత్వర పరిష్కారానికి ఎలాంటి మధ్యవర్తిత్వం వహించాలో పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. And this is the program is being organizing by our AP Legal Services Authority in collaboration with the MCPC. All the officers who are nominated here belongs to the 4 districts, and as per the information received by our state legal services authority, all the officers who are participated or nominated for this program be available and use this opportunity as a great tool and see that as per the inaugural address of our Executive Chairman Justice Narendra Garu, mediator is a neutral person. He is only facilitating the parties to settle their disputes, and then the mediator has no business to settle the issue, resolve the dispute. He suggested the modes and ways to settle the dispute of వేదాంత ఇన్స్టిట్యూట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు భగవద్గీత ఆంగ్ల ప్రవచనాలు ఉంటాయని ట్రస్టీ సత్యనారాయణ వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఏయువైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రతిరోజు సాయంత్రం ఈ ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. పార్థసారథి శిష్యురాలైన సుశీల ఈ ప్రవచనాలను వినిపిస్తారని చెప్పారు. ఎంతో పరిణితి చెందిన జ్ఞానులకు కూడా ఆత్మ మూలాలు తెలియదని, సాధనతోనే సాధ్యమని అన్నారు. తమ ట్రస్ట్ వేదాంత ఫిలాసఫీ 3 సంవత్సరాల ఈ లెర్నింగ్ కోర్సులు నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో సభ్యులు విశ్వేశ్వరరావు, హరుణ తదితరులు పాల్గొన్నారు. వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి. సో దీనికి ఏం రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, అందరూ ఉచితంగా రావచ్చు, అటెండ్ అవ్వచ్చు. ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం బ్యాక్గ్రౌండ్ గురించి ఏంటంటే, మాది వేదాంత అకాడమీ అని పూణేలో ఒకటి ఉంది. స్వామి పార్థసారథి గారు దాన్ని ఆరంభించారు.
ఆయన వయసు ఇప్పుడు 97 సంవత్సరాలు. సో వేదాంత ఈ స్వామి పార్థసారథి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త. ఎప్పటి నుంచో ఈ జ్ఞానం మీదే ఆయన లైఫ్ అంతా ఇచ్చేసి ఆయన 12 పుస్తకాలు కూడా రాశారు. సో ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భగవద్గీత డిస్కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. శీలాజీ గారు వచ్చి ఈ ప్రవచనాల మీద ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ చేస్తున్నాం. ఇది తొమ్మిదో సంవత్సరం యాక్చువల్లీ. సో యాక్చువల్లీ దిస్ భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషత్స్ వీటికి మన భారతదేశం పుట్టినిల్లు. బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది, దీని మీద టీచింగ్స్ పోయింది. సో దీని ప్రభావం మానవుల మీద ఎలా చూపిస్తుందంటే, ఇప్పుడు ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్, డిప్రెషన్, డిసీజ్లో ఉన్నారు. కలెక్టివ్గా దర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం. సో humanity has lost their peace and happiness, and of course they lost the successful గాజువాక శ్రీనగర్లోని ఏపీ స్టేట్ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో రాధాకృష్ణ ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న చిత్రానికి ఆడిషన్స్ నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల నుండి 300 మంది కళాకారులు ఆడిషన్స్ లో పాల్గొన్నారు. పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలను ఆదరించాలని దర్శకులు జగదీష్, నిర్మాత స్వరూపారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపకుడు భూపతిరాజు, శ్రీనివాసరాజుకు కళాకారులు ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా అది ఆడియన్స్ డిమాండ్కి మీట్ అవుతుంది. అది ఖచ్చితంగా మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. బడ్జెట్ అంటే కమర్షియల్గా మంచి బ్రేక్ త్రూ వస్తుందని నాకు గట్టి నమ్మకం అనమాట. అందుకే విశాఖపట్నాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. సేమ్ టైము ఈ సినిమాకి మీడియా వైపు నుంచి కానీ, కళాకారుల వైపు నుంచి కానీ, తర్వాత జనరల్ ఆడియన్స్ నుంచి కానీ అందరి వైపు నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఆశిస్తున్నాము. ఎందుకంటే చాలా సినిమాలు మీరు మంచి మెసేజ్ కానీ చెడు సినిమాలకు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు, కానీ మంచి సినిమాకి మీరు సపోర్ట్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే ఇది చాలా వరకు ఇది ముందు నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇది ఒక మంచి పాయింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఆచారాలు, సంప్రదాయాలు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళడానికి ఇది ప్రధాన వస్తువు అవుతుంది అన్నమాట. వాళ్ళ వంతు సహాయం చేసినట్టే అవుతుంది. అందుకోసమని ప్రతి ఒక్క థియేటర్లో రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు మీకు నచ్చినట్లయితే చూడండి. కంపల్సరీ మా సినిమాని చూసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకి, కళాకారులకి, డైరెక్టర్ గారికి, అలాగే ఇక్కడ ఫిలిం ఫెడరేషన్ వారికి, భూపతిరాజు గారికి, మన శ్రీనివాసాచారి గారికి, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క కళాకారులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. అదేవిధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ 50% అవకాశం ఇచ్చే విధంగా వీళ్ళందరూ కూడా ప్రోత్సహించుకుని మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి మా సహకారాలు ఎప్పుడు కూడా ఎల్లవేళ అందిస్తాము. ఏ లొకేషన్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా అరకులో కానీ ఇక్కడ కానీ ఏమన్నా కూడా మేము ఎమ్మడిపోయి ఉంటాం. మీకు తోడుగా ఉంటాము. మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఏరియాలో కళాకారులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా సహకారాలు మీకు అందిస్తాము. మీరు మమ్మల్ని యూటిలైజ్ చేసుకుని మమ్మల్ని వినియోగించుకున్నా మీరు ముందు. హెడ్లైన్స్ మరోసారి. 2026 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సమస్యలను పరిష్కరించుకునేందుకు PRGS ను వినియోగించుకోండి. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పిలుపు. ది చెన్నై షాపింగ్ మాల్ కు కొనుగోలుదారుల తాకిడి. అద్భుతమైన ఆఫర్లతో నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నామన్న నిర్వాహకులు. బీచ్ రోడ్లోని విక్టోరియట్ సీ స్తూపం వద్ద కార్గిల్ వీరులకు ఘన నివాళి. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నేవీ అధికారులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.